నా పేరు వెంకట శివసూర్య తేజ. నేను ఈ కొమరోలు శివసాయి పిరమిడ్ ధ్యాన మందిరానికి వ్యవస్థాపకులైన శ్రీ పొట్టి సుబ్బారావు గారి అబ్బాయిని. నేను ధ్యానంలోకి రావడానికి ముఖ్య కారణం మా నాన్నగారే. ముందుగా ఆయనకు ధన్యవాదాలు. అలాగే ఆయన ధ్యానంలోకి రావడానికి సహకరించిన ఓబయ్య గారికి, అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ముందుగా నా ధన్యవాదాలు. నేను ఈరోజు ఈ పిఎంసి సభ్యుల ముందు నా ధ్యానానికి సంబంధించి నేను ఎలా వచ్చాను ధ్యానంలోకి, అలాగే నా అనుభవాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అంటే, నాకు మా నాన్నగారి ద్వారానే ధ్యాన పరిచయం చేయబడింది. సుమారు నాకు 8th క్లాస్ 7th 8th క్లాస్ చదివే టైము, అంటే 12, 13 సంవత్సరాల వయసు నుంచి నేను ధ్యానాన్ని మొదలుపెట్టాను. ఆ టైంలో మా నాన్నగారు ధ్యానంలోకి కొత్తగా వచ్చిన సమయం అది. ఆయనతో పాటే నేను ఆయన ఎక్కడ క్లాస్ పెడితే ఆయనతో పాటు వెళ్ళటము, అలా చిన్న చితక అడపాదడపా ధ్యానం చేస్తూ కుర్రతనంలో ఏదో 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు అలా చేస్తూ ఉండేవాళ్ళమే కానీ అంత ఇంటెన్సిటీగా చేసేవాళ్ళం కాదనమాట. ఆ టైంలోనే అలా ధ్యానం మొదలుపెట్టిన కొత్తలోనే నాకు ఒక కంటికి సంబంధించి ఒక చిన్న వ్యాధి వచ్చిందనమాట. దాని పరిస్థితి ఏంది అంటే, ఒక కన్ను మూతపడిపోతూ ఉండేది, ఒక కన్ను మటుకు యాజ్ ఇట్ ఈస్‌గా నీట్‌గా ఉండేది. అదేదో మనం ఎప్పుడు చూసినా నిద్రపోయేవాడు ఉన్నట్టే, నిద్రమత్తు ఉన్నట్టు ఉండేదనమాట. ఆ పరిస్థితిని డాక్టర్ దగ్గరికెళ్తే, లేదు లేదు మీ అబ్బాయికి పుట్టుకతో వచ్చిందని డాక్టర్ గారు చెప్తారు. కానీ మనకేమో అది ఆ టైంలో వచ్చిందే గానీ చిన్నప్పటి నుంచి అలా లేదు మనకు. ఇదేదో మనల్ని టెస్ట్ చేయడానికి వచ్చినట్టుందని చెప్పి నాన్నగారి సలహా మేరకు రోజు ఉదయం ఒక అర్ధగంట, సాయంత్రం ఒక అర్ధగంట, చిన్న వయసే కాబట్టి మెడిటేషన్‌లో కూర్చుంటూ ఉండేటోడిని రోజుకొక అర్ధగంట ప్రకారం పొద్దున, సాయంత్రం. అలా ఒక 2 మంత్స్‌కి అది క్లియర్ అయిపోయింది. ఇందులో ఏదో శక్తి ఉంది, దీన్నైతే మనం రోజు చేయాలి అని చెప్పి అప్పటి నుంచి ధ్యానాన్ని అప్పుడప్పుడు కాకుండా అలవాటుగా మార్చుకున్నాం. అలా ఉన్న టైంలో నాకు 10th క్లాస్ వరకు చేస్తూ ఉంటే, 10th క్లాస్‌లో మనకు మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది చాలా కష్టమైన పరిస్థితి మాకు. ముఖ్యంగా మ్యాథ్స్ సెకండ్ పేపర్ అనేది ఎంత చదివినా ఖచ్చితంగా ఏదో ఒక క్వెషన్ ఎత్తిపోయే విధంగా ఉంటది. ఇదేదో భయంగా ఉంది అని ఆ ఎగ్జామ్ ఫైనల్ ఇయర్ 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్‌కి వచ్చేసరికి బాగా టెన్షన్ వచ్చేసి భయపడతా ఉంటే, సరే ఏదో టెన్షన్‌లో ఉన్నాం కదా, మనకు మెడిటేషన్ మంచి రిలీఫ్ కదా అని మెడిటేషన్‌లో కూర్చున్నామనమాట. చదువుకుంటూ మధ్యలో మెడిటేషన్‌లో కూర్చుంటే ఒక 20, 25 క్వెషన్ల వరకు కళ్ళ ముందు తేలుతూ ఉండేటియి. ఆ కూర్చున్న అర్ధగంటలోనే ఎవరో చెప్తున్నట్టు, ఎవరో సినిమా చూపించినట్టు ఒక 20, 25 క్వెషన్ల వరకు కనిపించినాయి. సరే అని మెడిటేషన్‌లో లేచినెంబటే దబదబా ఆ క్వెషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయా అని ఎతుక్కొని అయి చదువుకుంటా ఉంటే, రేపు ఎగ్జామ్‌లో చూస్తే ఏదైతే నాకు మెడిటేషన్‌లో కూర్చున్నప్పుడు కనిపించిందో, వినిపించిందో అదే క్వెషన్లు దిగినాయి. అట్లా ధ్యానము నాకు ఆరోగ్యపరంగా అయితేనేమి, చదువు పరంగా అయితేనేమి ఇలా హెల్ప్ చేసింది. అప్పటి నుంచి ధ్యానాన్ని నేను వదలకుండా మేము కంటిన్యూ చేస్తూనే ఉంటే, నేను బీటెక్ నాకు ఒక 20 సంవత్సరాలు, 21 సంవత్సరం వయసులో పొరపాటుగా నేను యాసిడ్ తాగడం జరిగింది. యాసిడ్ అంటే మాకు ల్యాబ్ ఉంటుంది. నేను బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదువుతున్న టైం అది. మాకు వేస్ట్ వాటర్ టెక్నాలజీ మీద ల్యాబ్ ఉంటుంది. అందులో యాసిడ్స్ మీద మేము డీల్ చేస్తూ పిపెట్ ద్వారా పీల్చుతుంటే పొరపాటున కొంత సోడియం హైడ్రాక్సైడ్ NaOH అంటారు, కాన్సంట్రేటెడ్ NaOH అనేది నోట్లోకి పోవడం జరిగింది. దానివల్ల నాకు అన్నవాహిక, ఆహారవాహిక అంటారు, అది బ్లాక్ అయిపోయిందనమాట. ఇంకా మనకు బతుకుతాడా పోతాడా అనేంత సన్నగా అయిపోయి, తినడానికి తిండి లేదు, అట్లీస్ట్ ఉమ్మి మింగడానికి కూడా లేనంత పరిస్థితి. గుంటూరు వెళ్ళాము, తర్వాత విజయవాడ వెళ్ళాము. ఎక్కడికెళ్ళినా ఇదేదో పరిస్థితి తీవ్రంగానే ఉంది, మీరు ఇక్కడైతే కష్టము, హైదరాబాద్ వెళ్ళిపోండి అని మాకు ఆ గుంటూరు డాక్టర్లు వాళ్ళు సజెస్ట్ చేసిండ్రు. మనకేమో రోజు రోజుకు తిండి లేక పూర్తిగా నీరసించి బక్కచిక్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్ళిపోయిన టైం అనమాట. ఇంకా హైదరాబాద్ వెళ్తే, అయ్యా ఇదైతే క్యూర్ కాదు, మీ అబ్బాయికి కడుపులో పెద్ద పేగుని తీసి ఈ అన్నవాహికకు బదులుగా బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది అని డాక్టర్లు సజెషన్ చేస్తే, ఇదేం కర్మరా బాబు అని చెప్పి నేను మా అమ్మ ఆపరేషన్ అనేసరికి చతికిల పడిపోయి ఏడ్చుకుంటా కూర్చున్నాం. ఆ టైంలో నాన్న, ఏం కాదు నాయన, మనకు శివయ్య ఉన్నాడు,
ఆ ధ్యానం ఏముంది మనకు అని చెప్పి అండగా ఉంటుందని చెప్పి ధైర్యం చెప్పి, సరే ఇప్పటికేదో ముందైతే నువ్వు బతకాలి కాబట్టి చేయదలుచుకున్న చిన్న కార్యక్రమం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ తీసుకుందాం. కానీ రోజుకు 7-8 గంటల వరకు సంకల్పం తీసుకొని ధ్యానం చెయ్యి. అది ఖచ్చితంగా ధ్యానం నీకు సహాయం అందిస్తుంది. నీకు ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అని ధైర్యం చెప్పి, చక్కగా మోటివేట్ చేసి, నన్ను ఈ కొమరోలుకే వచ్చేసాం మనం మళ్ళీ. రోజు మనకిక్కడ అప్పటికే చక్కగా ఎస్టాబ్లిష్ అయిన శివసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రము 30/30 తోటి చక్కటి పిరమిడ్ మనకు అందుబాటులో ఉంది. దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అనే సంకల్పంతోటే రోజు పొద్దున్న 4 గంటలకొస్తాం. 4-7 గంటల వరకు 3 గంటలు కంటిన్యూస్‌గా మెడిటేషన్‌లో కూర్చునేవాడిని. తర్వాత మధ్యాహ్నము 10-11, 12 వరకు ఒక 2 గంట లేక 2 గంటలు. సాయంత్రం 6-8 వరకు. అలా ప్రతిరోజు సుమారు 2, 3 నెలల పాటు కంటిన్యూస్‌గా రోజుకు 7-8 గంటల పాటు ధ్యానము నిర్విరామంగా చేస్తూ, అలాగే అప్పటికి నేను ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఓపిక లేనంత పరిస్థితి నుంచి ఈ మెడిటేషన్ చేస్తూనే మిగిలిన టైంలో చదువుకుంటూ కూడా ఉన్నా. అట్లా చదువుకుంటూ నాకు స్టడీస్ అయిపోయినాయి. ఈ 3 నెలల గ్యాప్‌లో మనం నీట్‌గా ఏదైతే ఉమ్మి కూడా మింగలేని పరిస్థితి నుంచి చక్కటి పాలు తాగే స్టేజ్‌కొచ్చింది. ఎలా వచ్చింది అంటే, ఆ రోజు నాకు ఈ మెడిటేషన్ చేస్తున్న టైంలో నీట్‌గా ఎక్స్‌పీరియన్సెస్ ఎన్నెన్నో వస్తుంటున్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది ఏంది అంటే, ఒకరోజు నేను కింగ్ ఛాంబర్‌లో మెడిటేషన్‌లో కూర్చున్నాను. మా పిరమిడ్ కింగ్ ఛాంబర్‌లో. నాన్నగారు వచ్చేసి కింద కూర్చున్నారు. ఇద్దరికీ ఒకే రోజు ఒకే టయానికి ఒకే అనుభవం వచ్చింది. అది ఏంది అంటే, ఒక నాగుపాము నా నోట్లోకి వెళ్తున్నట్టు లోపలికెళ్ళి నాకు ఎక్కడైతే అన్నవాహిక బ్లాక్ అయ్యి నాకు అన్నం తినలేని పరిస్థితి, నీళ్లు తాగలేని పరిస్థితి ఉందో అక్కడ అది ఒక చెడుగా మూతబడిపోయిన దాన్ని, ఆ విషయాన్ని పీల్చి బయటకు వస్తుంది అన్నట్టు నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఆ రోజు మా నాన్నగారికి సేమ్ ఎక్స్పీరియన్స్. నేను పైన కూర్చున్నాను కింగ్ ఛాంబర్‌లో, నాన్నగారు కింద కూర్చున్నారు. ఇద్దరికీ ఒకటే ఎక్స్పీరియన్సు. వెళ్ళిన తర్వాత నాన్న ఎట్లా వచ్చిందంటే, నాకు కూడా అలాగే వచ్చింది నాన్న. ఇది ఖచ్చితంగా ఈ ధ్యానం ద్వారా మాస్టర్స్ మనకు హెల్ప్ చేశారు. ఆ శివయ్యకు మెడలో ఉండే ఆ పామే, నాగుపామే, ఆ నాగదేవతే నీకు హెల్ప్ చేసింది. నీలో ఉన్న చెడును తొలగించిందది. సరే ఈరోజు ఒకసారి ఆ పాలు తాగడానికి ట్రై చేయి నాయనా అన్నాడు. ట్రై చేస్తే పాలు తాగగలిగాను స్లోగా. ఓహ్! ఇదేదో మనకు కొంచెం హెల్ప్ అయింది. మనం రికవర్ అయ్యాము అనే నమ్మకము, భరోసా వచ్చింది. వెంటనే డాక్టర్ గారి దగ్గరికెళ్ళి, సార్ ఇది పరిస్థితి అని వెళ్తే, లేదు ఇట్లా జరగదు. మీరైతే బైపాస్ సర్జరీకి రెడీ అయిపోండి. ఒక 5-6 లక్షలు తయారు చేసుకోండి. ఒక 2 రోజుల్లో రాపోండి ఆపరేషన్ చేసేస్తానంటే, లేదు సార్ నేను పాలు తాగగలిగాను అన్నా. లేదు అట్టెట్ట కుదురుతది? కుదరదమ్మా అది. మీరు ఊరికే ఆ ఊహల్లో ఉన్నారు అన్నాడు. లేదు సార్ నిన్న రాత్రి తాగాను. ఇప్పుడు వస్తూ కూడా ఒకసారి ప్రయత్నం చేశాను పాలు తాగడానికి. లైట్‌గా తీసుకోగలిగాను సార్ అంటే, అలా అయితే ఇంక ఆపరేషన్ అవసరం లేదు నాన్న. చక్కగా నీకు క్యూర్ అయిపోతుంది. చిన్న ప్రాసెస్. డైలటేషన్ అని ఒక చిన్న ప్రాసెస్ ఉంటది. దాని ద్వారా నువ్వు గండం గట్టెక్కిపోద్దమ్మా. ఆపరేషన్ అవసరం లేదు అని చక్కటి తీపి కబురు మా చెవున యేసేసాడు డాక్టర్ గారు. అన్నట్టుగానే డైలటేషన్ ద్వారానే నేను పూర్తిగా క్యూర్ అయిపోయినా. అన్నవాహిక అనేది క్లియర్‌గా ఓపెన్ అవుతుంది. మళ్ళా నేను పూర్తిగా కోలుకోగలిగాను. ఇలా నాకు అతి పెద్ద గండము సావుతప్పి కన్నులొట్ట పోయిందనేంతగా బయటపడేసింది ధ్యానం. ఇంత చేసినందుకు ధ్యానానికి ముందుగా ధన్యవాదాలు. అలాగే నాకు ఆరోగ్యపరంగే కాకుండా ఉద్యోగపరంగా కూడా ధ్యానం అనేది ఎంతో మేలు చేసింది. నేను ఈ కోలుకున్న తర్వాత బీటెక్ సివిల్ ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత నా వృత్తిరీత్యా బయట పనిచేస్తూ ఉంటే ప్రైవేట్ ఉద్యోగమే చేస్తూ ఉన్నాను. అక్కడ చాలా ఒడిదుడుకులు. ఎక్కడెక్కడో పని చేయాలి. ఎలాగో ఉంటుంది. ఎవరెవరో కొంచెం నీచంగా మాట్లాడుతుంటారు. పూర్తి ఏమంటారు ఫిజికల్‌గా వర్క్ ఎక్కువ, మెంటల్‌గా వర్క్ ఎక్కువ. వాళ్ళిచ్చే చాలీచాలని జీతంతోటి ఎక్కడెక్కడో ఇంటిని వదిలేసి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. ఆ పరిస్థితులు మనకెందుకు నాయనా నువ్వు ఇంటికొచ్చేయి. శుభ్రంగా ఇంట్లోనే ఉండి చదువుకో. ధ్యానం నీకు అండగా ఉంటది అని నాన్నగారు, అమ్మగారు మనకు ఆ ప్రైవేట్ ఉద్యోగం మానిపిచ్చేసి ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు పూర్తిగా ఇంట్లోనే ఉండి రోజు ధ్యానము, మిగిలిన టైం అంతా చదువుకు సంబంధించి సాధన చేస్తూ ఉంటే
ఒక 6 నెలలకు మనకు చిన్న చిన్న ప్రయత్నాలు 1, 2 ఫెయిల్ అయినా గానీ, ఈ సచివాలయ ఉద్యోగాలు పడ్డము. వెంటనే నాకు అందులో 3 ఉద్యోగాలొచ్చినాయండి. 3 ఎగ్జాములు రాస్తే 3 ఉద్యోగాలొచ్చాయి. అది ఒక గొప్ప మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. రాదు అనుకున్న ఉద్యోగం గూడా వచ్చింది నాకు. ఒక వీఆర్ఓగా, ఒక సర్వేయర్‌గా, ఒక ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా. ఈ 3 ఉద్యోగాలు నాకు అందుబాటులో వచ్చినాయి. ఇందులో గూడా ఒక మిరాకిల్ ఏందంటే సర్వేయర్ మాత్రమే నాకొస్తదని జెప్పి అనుకున్నాం. కానీ కొంచెము ఏమంటారు స్ట్రెస్ ఎక్కువుంటది. ఎక్కువగా తిరగాల్సిన అవకాశం ఉంటదని జెప్పి, నాయనా నీకిది కరెక్ట్ గాదు. ఇంజినీరింగ్ అసిస్టెంటే నీకు కరెక్ట్ అని జెప్పి, ఈ ధ్యానమే సజెస్ట్ చేసింది. ధ్యానం ద్వారానే ఈ ఉద్యోగం సాధించగలిగాను. ఇలా నాకు ప్రతి ఒక్క విషయంలో ధ్యానం అనేది ఎంతో హెల్ప్‌ఫుల్‌గా ఉంది. అందుకే ఈ ధ్యానాన్ని అందించిన మా నాన్నగారికి, గురువుగారు పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఆహ్, ఈ నేను పొందిన ఈ లబ్ధిని అందరికీ నలుగురికి పరిచయం చేస్తూ ఉంటాను. ధ్యానానుభవాల్ని అందరితో షేర్ చేసుకుంటూ, నా చుట్టుపక్కల ఉండే స్నేహితులకు ఎంతోమందికి ఈ ధ్యానాన్ని నేను నేర్పించగలుగుతా ఉన్నాను. ఈ ధ్యానాన్ని నేను చేయడం మాత్రమే కాదు, నా స్నేహితులకు ఎంతోమందికి చెప్పగలిగాను. నేను బేస్తవారిపేటలో ఉండి చదువుకుంటూ ఉండేవాడిని బీటెక్ అనేది. అక్కడ ఉన్నప్పుడు నాకు నా తోటి స్నేహితులకు ధ్యానాన్ని పరిచయం చేయడమైంది మా నాన్న ద్వారా. వారిలో ఒక వ్యక్తి సన్నీ మైత్రేయ అని మీ అందరికీ తెలిసిన వ్యక్తి. సన్నీ మైత్రేయ అనేది తనది బేస్తవారిపేట పక్కన ఒక చిన్న పల్లెటూరు. నాకక్కడ పరిచయం సన్నీ మైత్రేయ అనే అతను నాకక్కడ స్నేహితుడు. తను ఇంతకుముందు మెడిటేషన్ చేసేవాడు గానీ అప్పుడు ఆపేసిన రోజులవి. తిరిగి మా ద్వారానే మెడిటేషన్‌లోకి పూర్తి స్థాయి మెడిటేటర్‌గా మారిన రోజులు ఏదైతే ఉందో మా పరిచయం తర్వాతనే, మా నాన్నగారు మెడిటేషన్ నుంచి మోటివేషన్ చేసిన తర్వాతనే తను సన్నీ మైత్రేయగా మారగలిగాడు. విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయగలిగాడు. ఆ విధంగా అతనికి నేను ధ్యానాన్ని మరలా పరిచయం చేయగలిగానని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. తనిప్పుడు ది అన్నోన్ యూ అని మంచి క్లాసెస్, మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ తను సతీ సమేతంగా ఎన్నో ప్రోగ్రామ్‌లు చేయగలుగుతున్నాడు. తను గూడా నా స్నేహితుడే. తనకి ఆ ధ్యానాన్ని మేమే పరిచయం చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అలాగే పవన్ అనే వ్యక్తి తను ఒక ఆర్మీలో పనిచేస్తున్నాడు. తను అక్కడ బేస్తవారిపేటలో పరిచయమైన నా స్నేహితుడే. తనకి గూడా మేము పరిచయం చేయడం ద్వారా తను ఆర్మీలో ఒక కల్నల్ స్టేజ్ వ్యక్తికి ధ్యానాన్ని చెప్పగలిగి, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చేత ప్రతిరోజు పావుగంట సేపు మెడిటేషన్ చేయించగలుగుతున్నాడు. తను ఏ రెజిమెంట్‌లో ఉన్నా వాళ్ళ కల్నల్ గారికి, సార్ ఇది ధ్యానము, మేమింత లబ్ధి పొందాము, మేము ఈ ధ్యానం వల్ల మనకెంతో ఉపయోగం ఉంటుందని చెప్పడం, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి చేత రోజు కనీసం ఒక 10 నిమిషాలైనా ధ్యానం చేయిస్తాడు. అక్కడ మేము పరిచయం చేసిన ఒక వ్యక్తి ద్వారా కొన్ని వందల మంది ఆర్మీలో మెడిటేషన్ చేయగలుగుతున్నారు. ఈ విషయాన్ని కూడా మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలం. నా స్నేహితులకు నేను పరిచయం చేయటము, వారు ఎంతోమందికి గొప్పగా చేయగలుగుతున్నారు. అలాగే నేను బేస్తవారిపేటలో ఉంటున్న టైంలో నా బీటెక్ అయిపోయిన తర్వాత నేను పాలిటెక్నిక్‌లో లెక్చరర్‌గా పనిచేసేవాడిని. మామూలుగా లెక్చరర్‌కి ఎవరైనా సరే గుడ్ మార్నింగ్ చెప్తారు రాగానే. వెళ్ళేటప్పుడు ఓకే సార్ అని చెప్పడం. మన దగ్గర అది ఉండదు. మనం క్లాస్‌లోకి వెళ్ళేసరికి వాళ్ళందరూ మెడిటేషన్‌లో కూర్చొని ఉండాలి. మన గుడ్ మార్నింగ్‌లు, గుడ్ నైట్‌లు ఉండవు మన సంస్కృతిలో. మనం పోయేసరికి వాడు చుప్‌చాప్‌గా మెడిటేషన్‌లో కూర్చొని ఉండాల. నేను పోయిన తర్వాత వాళ్ళకి 5 నిమిషాలకు ఓకే చెప్తేనే వాళ్ళు లెయ్యాలి. ఈరోజు ఇదిరా ఈ మెడిటేషన్ చేసిండ్రా అని కన్ఫర్మ్ చేసుకున్నాకే క్లాస్ స్టార్ట్ కావాలి. క్లాస్ అయిపోయిన తర్వాత అర్ధగంట మాత్రమే నా క్లాస్ ఉంటుంది 45 నిమిషాల్లో. ఫస్ట్ 5-10 నిమిషాలు మెడిటేషన్ అయిపోద్ది. అర్ధగంట క్లాస్ అయిపోయిన తర్వాత 5 నిమిషాలు రివిజన్ ఉంటుంది. మళ్ళీ 5 నిమిషాలు మెడిటేషన్ ఉంటుంది. మీరు మెడిటేషన్‌లో కూర్చున్నాకే నేను బయటికెళ్ళేటప్పుడు మెడిటేషన్‌లో కూర్చోవాలి. నేను క్లాస్‌లోకి వచ్చేసరికి మెడిటేషన్‌లో కూర్చొని ఉండాలి. పొరపాటున ఎవడన్నా కూర్చోలేదనుకోండి, వెనక బెంచ్‌లో వాడు క్లాస్ మొత్తం మెడిటేషన్‌లోనే కూర్చోవాలా. పిల్లనాయాళ్ళు దానికి భయపడైనా సరే నేను వచ్చేసరికి మెడిటేషన్‌లో కూర్చుంటారు. అట్లా ఎస్‌వికేపీ కాలేజీలో నేను పనిచేసినన్ని రోజులు వాళ్ళకు మెడిటేషన్ అనేది ఖచ్చితంగా అలవాటైపోయింది. నేను యాడికి పోయినా తేజ సారు, సూర్యతేజ సార్ అనరు, ధ్యానం సార్ అంటారు వాళ్ళు మమ్మల్ని. నా స్టూడెంట్స్ ఇప్పుడు నాతో పాటు నా స్టూడెంట్స్ దాదాపు 15 మంది ఉద్యోగాలు సాధించగలిగినరు నాతో పాటు. వాళ్ళందరూ ఎక్కడికి పోయినా ఆయన మా ధ్యానం సార్ అని చెప్పుకుంటారు. నేను పనిచేసింది 6 నెలలు, సంవత్సరమే కావచ్చు అక్కడ. కానీ నా స్టూడెంట్స్ అందరికీ మెడిటేషన్ పరిచయం చేయగలిగాను. వాళ్ళందరూ ఎక్కడికి పోయినా నన్ను ఏడ చూసినా అదో మా సారు, మా ధ్యానం సారు,
అని చెప్పుకోగలిగే స్టేజ్‌లో ఉంది. వాళ్ళకు గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సంస్కృతి పోయింది. నా సజెషన్ ఏందంటే, ఈ ఛానల్‌లో చూస్తూ టీచర్లు ఎవరైనా ఉన్నా, వాళ్ళకి ఈ ప్రక్రియను ఉపయోగిస్తే స్టూడెంట్స్ ఖచ్చితంగా వింటారనమాట. దీన్ని కుదిరితే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని నేను ఈ పీఎంసీ ఛానల్ ముఖంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని, చక్కటి అవకాశాన్ని, ఈ ధ్యానానుభవాలను మీతో షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పించిన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌ని వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది బ్రహ్మర్షి పత్రిజీ గారి మానస పుత్రికగా మనందరికీ పరిచయమైంది. మొదటగా యూట్యూబ్ ఛానల్‌గా మొదలై ఫస్ట్ ధ్యాన మహాచక్రం నుంచి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ జరుగుతుండేది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ నుంచి యూట్యూబ్ ఛానల్‌గా, శాటిలైట్ ఛానల్‌గా, ఒక హెచ్‌డీ ఛానల్‌గా కూడా రూపాంతరం చెందబోతున్న ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి నా శుభాకాంక్షలు. మీరు ఇలాగే దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది ధ్యానులకు మన అనుభవాలను పంచుతూ ఎంతోమంది ధ్యానులుగా మార్చడంలో మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని మీ మీ మీడియా ముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.